హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డైరీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది నా బర్త్డే అన్నమాట. నా బర్త్డే రోజు వీడియో, బర్త్డే వ్లాగ్ ఇది బర్త్డే అయిపోయి కూడా చాలా డేస్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ బర్త్డే నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అనేది అయితే వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇది నేను అంటే చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడైతే మేము స్టార్టింగ్ ప్రేయర్ అయితే చేసుకున్నాము. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకొని అంటే చర్చిలోకి వచ్చిన వెంటనే నార్మల్గా ప్రార్థన చేసుకుంటాం కదా, అలా ప్రార్థన చేసుకొని అయితే వెయిట్ చేస్తున్నాము. అంటే మా ఇంట్లో వాళ్ళందరం అయితే వచ్చాము. మా మామయ్య అత్తమ్మ వస్తారని ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఒక పాట పాడుకొని ఒక చిన్న వాక్యం చదువుకొని అలా చేసామన్నమాట. నేను ఎప్పుడు కూడా అంటే చర్చి దగ్గరికి నార్మల్గా అయితే దానికి ముందు రోజు అంటే మా దగ్గర చర్చి అయ్యి 1 year అవుతుందన్నమాట. అంతకుముందు అయితే మేము వేరే ప్లేస్కి వేరే ఊరికి వెళ్ళే వాళ్ళం చర్చికి అయితే. అప్పుడైతే ఇట్లా చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇలా చేసుకునే అవకాశం మనకు ఉండదు కదా. మన ఇంటి దగ్గర చర్చి ఉంటేనైతే మనమైతే వెళ్ళి చేసుకొని ఇలా ఉంటాం కదా. ఈ ఇయర్ అయితే అలా జరిగిందనమాట. ఇది బర్త్డే కదా, అందుకని చెప్పేసి అయితే ఇంక అందరం చర్చి దగ్గరికి వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసుకొని ఒక చిన్న పాట పాడుకొని అలా చేసుకుని వద్దామని చెప్పేసి అందరం వచ్చాము. వచ్చి ఇంకా ఒక పాట పాడుకున్నాం అన్నమాట. మీరందరూ కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆపిల్ జున్ను అయితే వాళ్ళ వీడియోస్లో ఇలా ఫ్రంట్ సైడ్ వీడియో తీశానన్నమాట నేను. ఇంకా వాళ్ళని వాళ్ళు చూస్తూ ఫుల్ అల్లరి చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది ఆల్రెడీ, చూడండి. మంచి క్లాప్స్ కొట్టాలి.
ఇక్కడ మేమే మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాము. అంటే అంకుల్ ఇక్కడ చర్చి నడిపించే వాళ్ళు ఉంటారు కదా, ఆంటీ అంకుల్ వాళ్ళైతే ఎవరు లేరు. వాళ్ళు వేరే విలేజ్ కాబట్టి వాళ్ళు ఇంకా రారన్నమాట. అందుకని చెప్పేసి మేమే అందరం గ్యాదర్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. మనం చర్చికి వెళ్ళి మంచిగా ప్రార్థన చేసుకొని ఇలా బ్లెస్సింగ్స్ తీసుకుంటే మనకు సంతోషంగా హ్యాపీగా ఉంటుంది కదా, అలా అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళి అంటే చర్చిలో కేక్ అలా కట్ చేయకూడదని చెప్పేసి అయితే ఇంటి దగ్గరనే కేక్ కట్ చేసాము, చర్చిలో చేయొద్దు అని చెప్పేసి. ఇదైతే ఇక్కడ పిల్లలను చూస్తున్నారు కదా, వాళ్ళని చూస్తే అయితే మేమైతే పిల్లలు నవ్వుకున్నాము. అలా అల్లరి చేస్తున్నారు వాళ్ళైతే. ఇక్కడ వాక్యం కూడా చదువుకున్నాము, మీరు చూడండి. చాలా చిన్న సింపుల్ వీడియో అన్నమాట, చాలా సింపుల్గా. నా బర్త్డే డ్రెస్ కూడా అసలు ఎప్పుడో తీసుకున్నాను, అది బర్త్డే కోసం అయితే తీసుకోలేదు, నార్మల్గా తీసుకున్నాను. ఎప్పుడో తీసుకుంటే బర్త్డే రోజుకి అది వేసుకునే అవకాశం వచ్చిందన్నమాట. అన్ని డేస్ కూడా వేసుకోకుండా ఉన్నాను. అది ఆ రోజుకైతే అది ఇంకా సెట్ అయింది. ఇంకా కొత్త డ్రెస్ లేదు అనేలాగా లేకుండా అయితే బర్త్డే రోజు అయితే కొత్త డ్రెస్ ఇంకా వేసుకున్నాను అన్నమాట. ఎప్పుడో తీసుకొని ఉంటే ఆ రోజుకైతే వేసుకున్నాను కొత్త డ్రెస్. స్పెషల్గా అయితే బర్త్డే కోసం అయితే ఎలాంటి డ్రెస్ కూడా తీసుకోలేదు నేను. ఇక్కడ చూడండి, పిల్లలను చూస్తే అసలు నవ్వుతారు మీరు. నాకు లేని కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సెదా తీస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైదువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరాకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. ఆమేన్. ఇక్కడైతే వాక్యం చదవడం అయిపోయింది. చదవడం అయిపోయిన తర్వాత అయితే మా డాడీ అయితే ఇక్కడ వాక్యాన్ని కొంచెం వివరించాలి కదా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట మా డాడీ. మా డాడీకి కొంచెం అంటే చర్చెస్లో సంఘ పెద్దలు అలా ఉంటారు కదా, మా డాడీ కూడా మా చర్చికి సంఘ పెద్ద అన్నమాట. అంటే ఇక్కడ మా చర్చి లేకముందు కూడా వేరే చర్చికి మేము వెళ్తున్నప్పుడు కూడా మా డాడీ సంఘ పెద్దగా ఉండేది. అండ్ ఎప్పుడైనా కూడా అంటే చర్చి అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాకపోయినప్పుడు కూడా, రాకపోవడం అంటే వర్షాకాలం సీజన్లో మెయిన్గా వర్షాలు పడినప్పుడు వాళ్ళకు వేరే వేరే ఊళ్ళలో, మా ఊర్లో అయితే ఇలా చర్చ్ ఉంది, వేరే వేరే ఊళ్ళలో కొన్ని విలేజెస్లో చర్చెస్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్న సంఘాలు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి వర్షాకాలంలో కొంచెం ఇబ్బంది అవుతుంది కదా వర్షం పడినప్పుడు. అప్పుడు ఇంకా రానప్పుడు, అంకుల్ వాళ్ళు రానప్పుడు మా డాడీ నడిపిస్తాడు చర్చిని. ఇలా వాక్యం చదివి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అలా చేస్తాడన్నమాట. తనకున్న జ్ఞానం కొద్దీ దేవుడు మా డాడీని వాడుకుంటున్నాడు, అలా చేస్తాడు. ఇక్కడ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అయితే మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ మేము ప్రేయర్ చేసుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత అయితే ఆయిల్ అయితే ఇంకా లాస్ట్ ప్రేయర్, ఇంకా ప్రేయర్ చేసుకొని అయితే ఆయిల్ పెట్టుకొని ఇంకా వెళ్ళాలి. ఆయిల్ పెట్టుకోవడం అంటే ఇట్లా నుదుటి పైన ఇట్లా సిల్వ గుర్తులాగా ఇలా ఆయిల్ పెట్టుకుంటాం అన్నమాట. మా పాపకైతే ఆపిల్కి చాలా ఇష్టం ఇట్లా ఆయిల్ పెట్టుకొని. అసలు చర్చి దగ్గరికి వెళ్తే అసలు ఇంటికే రాదు ఆయిల్ పెట్టుకుంది. ఎప్పుడైనా తనకి నార్మల్గా గుర్తొచ్చినా కూడా చర్చి దగ్గరికి వెళ్ళి ఆయిల్ పెట్టుకుందాం, ఆయిల్ పెట్టుకుని వద్దామని అంటది. ఇది బైబిల్లో కూడా ఉంది, ఎవరైనా రోగి అయి ఉన్న ఎడల ఆయిల్ పెట్టి ప్రేయర్ చేయండి అని ఉంటుంది అన్నమాట. అదొక నమ్మకం, అది దేవుడే చెప్పాడు కనుక మేము కూడా పాటిస్తాము. అందరు కూడా దేవుని నమ్మిన బిడ్డలు అయితే పాటిస్తారు. ఇలా అయితే మేము ఇంకా లాస్ట్ ప్రేయర్ చేసుకొని ఇంకా ఆయిల్ పెట్టుకొని అయితే వెళ్తాము. మీకు ఎలా అనిపించింది వీడియో కూడా కామెంట్ చేయండి. నా గొంతు కొంచెం బాగాలేదు, కొంచెం క్లియర్గా వినిపించలేదు అనుకుంటా, కొంచెం జలుబైంది. జలుబు అవ్వడం వల్ల వాయిస్ ఇలా వస్తుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, చూసి తప్పకుండా మీరు ఛానల్ని అయితే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థన అయితే అయిపోయింది. ప్రార్థన అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా ఆయిల్ పెడుతున్నాడు మా డాడీ. ఆయిల్ పెట్టుకొని అయితే ఇంకా ఇంటికి వెళ్తాం మేము.
రండి అలా పెట్టండి. చర్చి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కేక్ అయితే రెడీగా ఉంది కట్ చేయడానికైతే. ఇక్కడైతే మా తమ్ముడు అయితే కేక్ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. కూల్ కేక్ చాలా బాగుంది, టేస్ట్గా సూపర్ టేస్ట్ ఉంది అసలు. మా ఆపిల్ అయితే ఫుల్ ఏడ్చింది కేక్ కావాలని చెప్పేసి. ఇంకా నైట్ టైం అలాగే చలికాలం కాబట్టి తొందరగా జలుబు అవుతుందని చెప్పేసి తనకు కొంచెమే ఇచ్చాము. కానీ అయితే ఫుల్ ఏడ్చింది, పాప అనిపించింది. కాకపోతే ఇస్తే ఒక బాధ, ఇవ్వకుంటే ఒక బాధ అనేలాగా ఉంది ఇక్కడైతే. ఇదైతే వీడియో అయితే కేక్ కట్ చేస్తున్న వీడియో అయితే తీయలేదన్నమాట. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వీడియో అయితే ఎండ్ అవబోతుంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇలాగే మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. చాలా వీడియోస్ తీసి ఉన్నాయి, కాకపోతే కానీ ఎడిటింగ్ అసలు చేయలేదు. అందుకని చెప్పేసి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేదు. నేనైతే వీడియోస్ తీస్తున్నాను కానీ పోస్ట్ చేయడానికి అసలు టైం లేదన్నమాట. కొంచెం బిజీగా ఉంది. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.